హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు వచ్చేసి హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రంలో 2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. సార్ 2026లో మార్పులు జరిగితే 2026లో మీరు చెప్పాలి, కానీ ఇప్పుడు మేము అందరం సంతోషంగా ఆప్షన్స్ పెట్టుకుంటే ఏంటి మీ లొల్లి అని మీరు అడిగితే ఇది మీ ఆప్షన్స్కి సంబంధించినటువంటి విషయమే. టాప్ 10 లేదా టాప్ 15లో ఉన్నటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాయి. అంటే మీరు ఈ సంవత్సరమే జేఎన్టీయూకి సంబంధించి కానీ లేకపోతే ఓయూకి సంబంధించి కానీ అఫిలియేషన్ ఏదైతే ఉందో ఇది మీద ఆఖరి బ్యాచ్ అనుకోవచ్చు ఈ కాలేజెస్లో. ఈ నెక్స్ట్ 2026 ఎంసెట్ కౌన్సిలింగ్లో నుంచి మాయం అవుతున్నటువంటి కాలేజీలు ఏంటి, ఈ కాలేజీల్లో మీరు అడ్మిషన్ తీసుకోబోతున్నారు కదా, తీసుకోవాలా తీసుకోకూడదా? సో ఈ టైటిల్ ఏంటి, ఈ టాప్ 10 కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకుంటే మంచిదా చెడా చూద్దాం. అసలు ఏ కాలేజీలు ఏం జరగబోతుంది 2026లో, ఇది ప్రస్తుతానికి ఏ స్టేజ్లో ఉంది. ఇందులో మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి. మోస్ట్లీ అంటే వీటి కన్ఫర్మేషన్ అనేది ఇంకా అవైటింగ్ ఉంది, బట్ మనకున్న సమాచారం మేరకు ఇవన్నీ కూడా యూనివర్సిటీస్గా మారబోతున్నాయి. ఇది నారాయణమ్మ కాలేజ్. రెండో కాలేజ్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. మూడు గోకరాజు. ఓకే. 4 సివిఆర్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా, నారాయణమ్మ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, సివిఆర్. సివిఆర్ తర్వాత ఎన్జిఐటి, నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5వది. తర్వాత 6థ్లో గోకరాజు లైలావతి కూడా మాయమైపోద్ది, ఎందుకంటే గోకరాజు ఫామ్ అయినప్పుడు గోకరాజు లైలావతి కూడా ఉండదు కదా. గోకరాజు లైలావతి ఈ 2 కాలేజీలు, అంటే గోకరాజులో 2 క్యాంపస్లు. ఎన్జిఐటి వచ్చిందంటే కేఎంఈసి కూడా దాంట్లో మెర్జ్ అయిపోద్ది. గోకరాజు లైలావతి. దాని తర్వాత గీతాంజలి, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, ప్లస్ శ్రీ ఇందు శ్రీదత్త భారత్. శ్రీ ఇందు శ్రీదత్త భారత్. శ్రీ ఇందు ఇది కూడా 2 కాలేజీలు ఉంటాయి, ఈ 2 కూడా పోతాయి. శ్రీ ఇందు శ్రీదత్తాలో 2 కాలేజీలు ఉన్నాయి, ఈ 2 కూడా పోతాయి. 10థ్లో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. సార్ మరి ఎన్ని కాలేజీలు యూనివర్సిటీస్ అయిపోతున్నాయి కదా, మరి మేము ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తున్నారా వద్దని చెప్తున్నారా అంటే ఆప్షన్స్ పెట్టుకోవడమే మేలు. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఇక్కడ ఒకే జీవితంలో 2 పాఠశాలను చూసినట్టు అవుతుంది. ఉదాహరణకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉందనుకుందాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ప్రజెంట్ వాళ్ళకి వచ్చేటువంటి ఫీ స్ట్రక్చర్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇయర్లీ 150 × 1800 మంది స్టూడెంట్స్కి వస్తుంది. ఓకే, 1800 మంది స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ మీద 1,50,000. ఇది వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్, అంటే మొత్తం మీద టర్న్ ఓవర్ అనుకోండి. సపోజ్ ఇది యూనివర్సిటీ అయితే ఎంత వస్తుంది, వీళ్ళు జనరల్గా 3.5 పెట్టచ్చు. 3.5 lakhs × 4,000 అడ్మిషన్లు చేస్తారు, ఎంత లేదనుకున్నా. అంటే ఇన్కమ్ 3 times పెరిగింది. ఈ బ్రాండ్ నిలబెట్టుకునేదానికి సహజంగా వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ మీద ఇంకా విపరీతమైనటువంటి దృష్టి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడంతో పాటు మీకు రకరకాల స్టేట్స్ నుంచి, వీలైతే ఇతర దేశాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మంచి కలర్స్ వస్తాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, క్లాస్ రూమ్లు ఏసీగా మారుతాయి. సరే మరి మీరే చెప్తుంటారు కదా యూనివర్సిటీస్లో మంచి స్టూడెంట్స్ రారు, మంచి క్వాలిటీ స్టూడెంట్స్ రారు అంటే, మీకు వచ్చే స్టూడెంట్స్తో మీకు పని లేదుగా. మీ బ్యాచ్ వరకు మొత్తం మెరిట్ స్టూడెంట్సే. సో పీర్ గ్రూప్ అంటే ఏంది, మీ క్లాస్కి సంబంధించినటువంటి పీర్ గ్రూప్. సో మీకు ఇక్కడ 2 రకాలు రాబోగలుగుతాయి. మీకు మంచి పీర్ గ్రూప్ ఉంటుంది, ఎందుకు, మీరందరూ కూడా కౌన్సిలింగ్ స్టూడెంట్స్. రెండో లాభం ఏం కలుగుతుంది, మీకు ఎస్ఆర్ఎంకి ఎందుకు పోతారంటే పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటాయి, క్లబ్స్ బాగుంటాయి, విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది, బాగా కలర్ఫుల్గా ఉంటుంది, యాక్టివిటీస్ బాగా చేస్తారు, ఎక్కువ ప్లేస్మెంట్స్ని తీసుకొని వస్తారు. ఎందుకని, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి కాబట్టి. 4,75,000 తీసుకుంటారు కదా, అందుకని ఎక్కువ ప్లేస్మెంట్స్.
మీకు ఆ అవకాశం విఎన్ఆర్ కాలేజీ వాళ్ళకి కూడా వస్తుంది. తద్వారా మీకు ఎటువంటి నష్టము జరగదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇప్పుడు ఈరోజు ఈ సందర్భం ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి కేఎంఈసీ కాలేజ్ ఉంది. ఓకే, కేఎంఈసీ వచ్చేసి చిన్న కాలేజ్. అంటే చిన్న కాలేజ్ అంటే యాక్చువల్గా పెద్దగా కేఎంఐటీ గ్రూప్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు తప్ప జనరల్గా ఇదేం సూపర్ డూపర్ కాలేజ్ కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కానీ కేఎంఈసీ యూనివర్సిటీ అయితే వీళ్ళు ఇంకో 10-20 ఎకరాల్లో ఎక్స్పాండ్ చేస్తారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మీరు పెద్ద కాలేజీలో చదివినటువంటి ఫీలర్ కూడా మీకు వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ పీర్ గ్రూప్ మీకు ఎలాగో ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ విత్ దిస్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కానీ ఎన్జీఐటీ కానీ గీతాంజలితోనే కాదు. వీళ్ళ ఏదైతే ఇప్పుడు ప్రతి కాలేజీకి 100 కోట్ల బకాయిలు ఉండి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారో, ఈ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లోంచి వీళ్ళందరూ బయటపడిపోయేసి విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడతారు. ఒక్కసారి యూనివర్సిటీ పర్మిషన్ రాగానే ఏ చిన్న కాలేజీ వాళ్ళైనా సహజంగా ఒక 100 కోట్ల రూపాయలు దాని మీద డంప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి చేస్తారు. సరే, అన్నీ మీరు మేలే ఉన్నాయా, ఏదైనా ప్రమాదాలు లేకపోలేదా? ఓకే, ప్రమాదాలు లేకపోలేదంటే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా సెన్సిబుల్గా ఆలోచించండి ప్రమాదాలు ఏముంటాయి అనేది. సపోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 యూనివర్సిటీస్ వచ్చినాయి అనుకుందాం. 10 యూనివర్సిటీస్ వచ్చినాయి అనుకుందాం. ఈచ్ యూనివర్సిటీ మా మల్లాడి సార్ తెచ్చుకున్నట్టుగా ఒక 3,200 ఇంటికి తెచ్చినాయి అనుకుందాం. ఇంటూ 10 కాలేజీలు అనుకున్నట్లయితే 32,000 ఇంటేకు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, 32,000 వీళ్ళ దగ్గర ఇంటేకు వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ 175 మన తెలంగాణ కాలేజెస్ తీసుకుంటే లాస్ట్ 75 కాలేజీలనే ఇంక బతికే అవకాశమే లేదు. ప్రమాదం ఇక్కడ ఉంది. మీరు చిట్ట చివరి ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, పాపం కాలేజ్ చైర్మన్ ఏదో ఒక రకంగా కాలేజీ నడిపించాలనుకుంటాడు. కానీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పెద్ద కాలేజీలకి పెద్ద యూనివర్సిటీస్కి బలంగా కనిపించి తెలంగాణలో అటు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ వైబిలిటీ ఉండదు, మీదే ఆఖరి బ్యాచ్ అయిపోతుంది. సపోజు ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక కాలేజ్ తీసుకుంటే, అంటే లాస్ట్ 50 కాలేజెస్ అనుకుందాం తెలంగాణలో. ఈ కాలేజీలో మీరు చేరింది అనుకోండి, వీళ్ళు ఈ ఫినాన్షియల్ ప్రెషర్ తట్టుకోలేక డెఫినెట్గా కాలేజీ క్లోజర్ పెడతారు. నిజంగా మనం అనుకున్నది జరిగి ఈ 10 యూనివర్సిటీస్ కానీ వస్తే కింద 50 కాలేజీలు ఒక్క కాలేజీ కూడా మిగలదు. మీరు ఈ కాలేజీలో ఉంటే మీరు ఏమవుతారు, ఈ కాలేజీలో ఆఖరి బ్యాచ్ అవుతారు. ఇది ఒక ప్రమాదం అయితే ఉంది. ఈ పర్టికులర్ 10 కాలేజీలో ఏదైతే కానీ చేరితే, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ గీతాంజలి కానీ విఎన్ఆర్ కానీ గోకరాజ్ కానీ కేజీఐటీ ఎన్జీఐటీ ఇటువంటి కాలేజీలో చేరితే, ఒకవేళ యూనివర్సిటీస్ రాలేదనుకుంటే ఎలాగో ఈ మంచి కాలేజీలో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ యూనివర్సిటీస్ వస్తే మీరు లగ్జరీ లావిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకునే కాలేజెస్లోకి మీరు అనుభవించవచ్చు. యూనివర్సిటీ లైఫ్ని, జేఎన్టీయూ కాలేజ్ లైఫ్ని ఒకే జీవితంలో 2 రకాలైనటువంటి ఫ్లేవర్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి నష్టం జరగకపోగా బోనస్గా అనేక లాభాలు జరుగుతాయి తప్ప మీకు ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి యూనివర్సిటీస్ వస్తే ఈ 10 యూనివర్సిటీస్ వల్ల ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి లాభము, ఈ 10 కాలేజీలో చేరేటువంటి పిల్లలకి ఎటువంటి నష్టం లేదు, దీనివల్ల లాభమే జరుగుతుంది. కానీ చిట్ట చివరి కాలేజీలో చేరే ఏదైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 100-200 అడ్మిషన్స్ అయ్యి ఉండి ఓవరాల్ కాలేజీ మీద, ఈ సంవత్సరం కూడా ఒక 100-200 చేసుకొని నడిపిద్దాం అనుకుంటుంటారు కదా చిన్న చిన్న కాలేజీలు, ఈ కాలేజీల వాళ్ళు మాత్రం ఎత్తిపోతారు, ఇంకా మిగలలేరు వీళ్ళు. సో ఇదండి యూనివర్సిటీల వల్ల జరిగే మంచి చెడు రాబోయేటువంటి ఉపద్రవాలను గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంత సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మీకు సరళమైన భాషలో అందించి మిమ్మల్ని ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునే విధంగా ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ చేస్తూనే ఉంటుంది. మీ యొక్క ప్రోత్సాహకం లేదా మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి అనుకున్నట్లయితే మీరు నాకు చేయగలిగినటువంటి ఏకైక పని సబ్స్క్రైబ్ చేసుకోవటం. కాబట్టి తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.